అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. సింహం చాలా బలమైనది, వేటలో చాలా నైపుణ్యం కలది. తన వేట ద్వారా అది అడవిలోని జంతువులంటిని నియంత్రించేది. ఆ అడవిలో సింహం భయంతో అన్ని జంతువులు క్రమంగా జీవనం సాగించేవి. అదే అడవిలో ఒక బద్ధకపు జింక కూడా ఉండేది. అది చాలా బద్ధకస్తురాలు. ప్రతిరోజు ఉదయం లేవడానికి కూడా బద్ధకించేది. మేత మేయడానికి కూడా చాలా కష్టపడేది. ఎప్పుడు చూసినా చెట్టు కిందనే పొదల చాటునే పడుకొని ఉండేది. ఎందుకు కష్టపడాలి? మేత దొరకకపోతే దొరకదు, దొరికితే తింటాను అని అనుకునేది. మిగిలిన జింకలన్నీ ఉదయాన్నే లేచి పచ్చిక బయళ్ళకు వెళ్ళి మేత మేసి కడుపు నిండా తిని తిరిగి వచ్చేవి. కానీ ఈ జింక మాత్రం ఆలస్యంగా లేచి కొద్దిగా మేత మేసి వెంటనే అలసిపోయినట్లుగా పడుకునేది. దాని బద్ధకం వల్ల అది రోజు రోజుకు బలహీనపడిపోతుంది. దాని శరీరం కూడా సన్నబడిపోయింది. దాని వేగం తగ్గిపోయింది. ఒకరోజు సింహం తన ఆహారం కోసం అడవిలో తిరుగుతోంది. అప్పటికే అది 2 రోజులుగా వేటాడలేదు. చాలా ఆకలిగా ఉంది. అడవిలో బలమైన వేగవంతమైన జింకలన్నీ దాని కళ్ళకు చిక్కకుండా పారిపోయాయి. అప్పుడు సింహం దృష్టి ఆ బద్ధకపు జింక మీద పడింది. అది ఒక చెట్టు కింద నిద్రపోతుంది. అది చాలా బలహీనంగా సన్నగా ఉండడం సింహం గమనించింది. ఆహా, నా అదృష్టం బాగుంది. ఈ జింక ఎంత బలహీనంగా ఉంది. దీన్ని పట్టుకోవడం చాలా తేలిక అని సింహం అనుకుంది. మెల్లగా దానికి తెలియకుండానే ఆ జింక దగ్గరికి వెళ్ళింది. సింహం అడుగులు చప్పుడు విని జింక ఉలిక్కిపడి లేచింది. సింహాన్ని చూడగానే దాని గుండె వేగంగా కొట్టుకుంది. అయ్యో సింహం అని భయపడింది. అది పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ దాని బద్ధకం వల్ల దానికి సరిపడే శక్తి లేదు. దాని కాళ్ళు బలహీనంగా ఉన్నాయి. అది వేగంగా పరిగెత్తలేకపోయింది. సింహం సులువుగా ఆ జింకను పట్టుకుంది. నన్ను వదిలిపెట్టు సింహరాజా, దయచేసి నన్ను తినకు అని జింక వేడుకుంది. సింహం నవ్వి, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో చూడు. సరిగా మేత మేయకుండా బద్ధకంతో ఇలా తయారయ్యావు. ఇలాంటి బలహీనమైన జంతువులే నా వేటకు సులువుగా చిక్కుతాయి. కష్టపడని వారికి ఫలితం ఉండదు అని చెప్పింది. జింక తన బద్ధకం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించింది. తాను సమయానికి మేత మేయక కష్టపడక ఆలస్యత్వంతో వహించినందుకే ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చిందని అర్థమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సింహం ఆ బద్ధకపు జింకను తన ఆహారంగా చేసుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే బద్ధకం అన్ని అనర్థాలకు మూలం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.